ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం, రాహుల్ గాంధీ కీలక నిర్ణయం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి మనం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పరువు పోతుందంటూ ఆ పార్టీ అగ్రనేతలు అగ్గి మీద గుగ్గురు అవుతున్నట్టు సమాచారం. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలతో జాతీయ మీడియా తమను టార్గెట్ చేసుకుందని, ఆ పార్టీ విలీనం అంటూ ఒక్కొక్క ఎమ్మెల్యేను చేర్చుకోవడం ఏంటని మండిపడ్డట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే, తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందన్న విమర్శలు మూటగట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టిగా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నామని పేర్కొన్నట్లుగా వార్తాకథనాలు వెలువడ్డాయి. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని ఎల్పీని విలీనం చేస్తారని గొప్పలు చెప్పి ఇప్పుడు రోజుకో ఎమ్మెల్యేను చేర్చుకోవడం ఏంటని కాస్త సీరియస్గానే పెద్దయిన చివాట్లు పెట్టారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికలను తెలంగాణ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టు ఇతర కారణాలతో వారిని పార్టీలోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు గులాబీ పార్టీ ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.